హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈ నిన్నటి వీడియోలో మనం ఏముందంటే ఏ ఆవు బెస్ట్, ఆవులు బెస్ట్ అంటే మనం ఇక్కడ పెంచుకోవడానికి ఏ ఆవు అయితే బాగుంటుందని చెప్పి మనం తెలుసుకున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే బర్లల్లో అంటే గేదెలలో ఏ గేదెలు పెంచుకుంటే బాగుంటుంది, డైరీ ఫార్మర్ కమర్షియల్ డైరీ ఫార్మర్కు ఏ గేదెలు పెట్టుకుంటే బాగుంటుంది, రైతుకు అయ్యేది ఉంటే ఏ గేదెలు పెట్టుకుంటే బాగుంటుంది అనేది మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు కామన్గా కమర్షియల్ డైరీ ఫార్మర్స్లో మనం చూస్తుంటాం, ఒక 2-3 రకాల గేదెల వెరైటీస్, చాలా గేదెల రకాలు ఉన్నాయి. అందులో మెయిన్ టాప్ వచ్చేసి ముర్రా బఫెలోస్, ప్యూర్ ముర్రా గేదెలు మనం హర్యానా నుంచి తెచ్చుకొని ఎగుమతి చేసుకుంటుంటాం. ఆ ప్యూర్ హర్యానా ముర్రా అయితేనే పాల దిగుబడి అధికంగా ఇస్తుంది. జఫ్రాబాదీ ఇస్తుంది, దానికంటే ముర్రా కంటే ఎక్కువ పాలు ఇస్తుంది. ఇచ్చినప్పటికి కూడా మనం ఏంటంటే జఫ్రాబాదీ బర్రెలు తెచ్చుకొని పాలు పిండేటట్టయితే 8 లీటర్లు 9 లీటర్లు పూట కూడా జఫ్రాబాదీ ఇస్తుంది. కానీ దాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కట్టుడు అన్నది చాలా కష్టం. అంటే ప్రెగ్నెన్సీ మళ్ళీ రావాలంటే జఫ్రాబాదీ గేదెలు కొంచెం కష్టం, చాలా ఇబ్బందులు పడుతున్నారు, రైతులు నష్టపోతున్నారు. సో అది కాకుండా ముర్రా జాతి ఆవులు, ముర్రా జాతి గేదెలు మనం పెంచుకుంటే అవి పాల దిగుబడి 10 లీటర్ల నుంచి 14 లీటర్ల వరకు ఇస్తాయి. వాటితోటి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ప్లస్ పాలు ఎక్కువ రోజులు కూడా మనకు పాల దిగుబడి కూడా చాలా ఎక్కువ రోజులు ఇస్తాయి. అది కాకుండా మనం ఆంధ్ర నుంచి కొన్ని బర్రెలు తెచ్చుకుంటాం, అంటే క్రాస్ బ్రీడ్ ముర్రా బర్రెలు తెచ్చుకుంటాం, ఇంకా కొన్ని జాతుల బర్రెలు తెచ్చుకుంటాం, కానీ అవి ఎక్కువ రోజులు పాలు ఇయ్యవు, కాబట్టి నష్టపోతాం. హర్యానా నుంచి వచ్చిన గేదెలు మాత్రమే ఎక్కువ రోజులు పాలు ఇస్తాయి. అంటే 6-7 నెలలు కన్సిస్టెంట్గా, 5 నెలలు దాటినా కూడా అది కన్సిస్టెన్సీగా పాలిస్తూ ఉంటుంది. మన లోకల్ బర్రెలు అయ్యేది ఉంటే రైతులకు 2 లీటర్లు 3 లీటర్లు ఇట్లా ఇచ్చిన బర్రెలను మనం సాదుకుంటాం. అది క్రాస్ బ్రీడ్ ముర్రా బఫెలోసే. వాటిని రైతులు అన్నది ఏంటంటే చిన్నగా 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చిన వాటిని సాదుకుంటే మంచిది. కమర్షియల్కి వచ్చేసేది అంటే పెద్ద సైజు ముర్రా బఫెలోస్, దాదాపు మంచి ప్యూర్ ముర్రా బఫెలో ఏంటంటే దాని కాస్ట్ వచ్చేసి 1,00,000 పైనే ఉంటుంది. 1,05,000 నుంచి 1,20,000 30,000 ఈ విధంగా రేట్స్ ఉంటాయి. మామూలు మన గ్రామాలలో చూసేది ఏంటంటే 70,000 75,000లో మన రైతులు పెంచుకోవచ్చు. కమర్షియల్ ఫార్మ్స్ వచ్చేది ఉంటే చాలామంది ఏంటంటే జఫ్రాబాదీ పెద్ద ఉంటుంది, హైట్ ఉంటుంది చూడ్డానికి, అంటే వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ తిండి తింటుంది. ఈ ప్లస్ ఇంకోటి ఏంటంటే కట్టుడు కూడా అంత ఈజీగా కట్టవు. సో డైరీలు అట్లా నష్టపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముర్రా బఫెలోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ముర్రా బఫెలోస్ సెలెక్ట్ చేసుకుంటేనే డైరీ ఫామ్లో సక్సెస్ అవుతారు. ఇంకొక విధం ఏంటంటే మీరు కావాలనుకుంటే ఒక 4 ముర్రా తెచ్చుకోండి, ఒక 2 జఫ్రాబాదీ తెచ్చుకోండి. అంటే ఈ రేషియోలో 2:4 ఈ రేషియోలో తెచ్చుకొని చూడండి, ఏది బాగుంటుంది ఏందన్నది మీకే తెలుస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.